హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నామండి. పాలకూర ఇంకా పెసరపప్పు వేసి కర్రీ చేశానండి ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగానే. ఇలా కర్రీ చేసుకొని చపాతీలోకైనా సరే, అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉందండి. సూపర్‌గా ఉంది. మరి ఈ కర్రీని ఎలా చేశానో చూద్దామండి. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనము ముందుగా పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిసేపు అప్పటి వరకు నానుతుందనమాట. పాలకూరని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు కూడా సరిపోయేంత ఒక బౌల్స్లో తీసేసి పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేస్తాను. చేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలతో పాటు ఇంకా ఆనియన్స్, ఎండుమిర్చి కూడా వేసేసాను. మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. అప్పటి వరకు కొంచెం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఇంక మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పాలకూరని యాడ్ చేస్తున్నాను. మొత్తం ప్రాసెస్ అయిపోయిందనమాట పప్పు పెట్టడం. ఇంకా ఇప్పుడు పాలకూరని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి. ఈలోపు మంచిగా ఉడుకుతుందనమాట. అది ఉడికిన తర్వాత కారం యాడ్ చేయాలి. అప్పటి వరకు కారం ఏం యాడ్ చేయలేదు నేనైతే. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మూత తీసేసి అప్పుడు కారం, ఉప్పు యాడ్ చేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో, ఎందుకంటే వాటర్ పోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఎక్కువగా మధ్య మధ్యలో. ఎందుకంటే మళ్ళీ కింద అడుగండిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. కారం వేసిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత కొంచెము మగ్గిన తర్వాత ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, మొత్తం వాటర్ ఒక దాంట్లో తీసేసుకొని పెసరపప్పును కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇంకా మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఇలాగ మళ్ళీ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా నేను పెసరపప్పులోంచి తీసిన వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాను. ఈ పప్పు ఉడికిందా లేదా చూసేసుకొని మళ్ళీ ఒకవేళ అవసరమైతే కొన్ని వాటర్ వేసేసి మంచిగా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకపెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా కూడా ఉంది చేయడం కదా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.